తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ గానకోకిల బెల్లి లలిత 26వ వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను గుర్తు చేస్తూ పాలకవర్గం ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా చేయగలిగారు, కానీ ఆమె ఆశయాలను మాత్రం వేరు చేయలేకపోయారని లలితక్క కుటుంబం నల్గొండ జిల్లా నాచారంపేట గ్రామం నుంచి పేదరికం వల్ల భువనగిరి వలసపోవడం జరిగిందని, 16 ఏళ్ల వయసు నుంచి కాటన్ స్పెల్లింగ్ మిల్లో పనికి వెళ్లేదని, ఒక పక్క కూలీగా పనిచేస్తూ మరో పక్క ఉద్యమాలలో పనిచేయడం జరిగిందని, మహిళల హక్కుల కోసం మహిళా స్రవంతిని ఏర్పాటు చేసి మహిళలకు స్ఫూర్తిని కలిగించిన మహావీరశాలి బెల్లి లలితక్క అని, తెలంగాణ ఉద్యమంలో పోరాడి ప్రజల్లో తన పాటను వినిపించి తెలంగాణ గానకోకిలిగా బిరుదు అందుకోవడం జరిగిందని, ఆమె ఆశయాలను గుర్తు చేసుకుంటూ వారి స్థూపం వద్ద వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు సిద్ధేశ్వర్ ఆజాద్ పటేల్, హిందూ బీసీ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి బండారి గంగాధర్, రాష్ట్ర అధ్యక్షులు సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరహరి, సమన్వయ సమితి అధ్యక్షుడు నందు, రాష్ట్ర అధ్యక్షురాలు రేణుక, రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, బెల్లి లలితక్క కుమారుడు సూర్యప్రకాష్, బెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ మహాసభ పేరు మీద వీరన్న చేశాడు, తెలంగాణ జనసభ పేరు మీద ఎన్నిలంటెక్క చేశాడు, అట్లా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండి ఇవాళ సాంబశివుడు రామకృష్ణ చేశారు. మరి అయిన వాళ్ళని ఎందుకు పురముట్టించారు అని అంటే, వాళ్ళు కనుక మేల్కుంటే బీసీలు 60% ఉన్న బీసీలు కనుక అధికారంలో చెప్తే మాకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి ముందు చూసుకొని వాళ్ళని పాలకులకు ఇలా తెలంగాణ పాలకులే కదా వాళ్ళని చంపించింది, రాయలసీమ పాలకులే కదా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఎన్కౌంటర్లు చేయించింది. కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు హత్య చేయిస్తే ఈ పోరాటం అలాగా ఈ పోరాటానికి విప్లవం ఎక్కడున్నది అంటే వెళ్ళిన నొక్కలో ఉండాలని. కాబట్టి